పెండ్లి కుమారుని యొక్క జీవము ఈ 40 దినాలు మోషే ఉపవాస ప్రార్థనల ద్వారా మీరు నిండుగా సంపాదించుకోవాలని ఆశిస్తూ, మోషే వంటి ప్రత్యేక అనుభవములు ప్రభు మీకు అద్దివేస్తూ పెండ్లి కుమారుని రాకడకు అలంకరించుకొని ఆకర్షించబడే ధన్యత దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోషే వలెనే దేవుని మూకిగా చూతురు వారు, ఈ మోషే వలెనే విద్యకు ప్రాముఖ్యులౌదురు వారు, మోషే వలెనే విద్యకు ప్రాముఖ్యులౌదురు. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు వారు, బాసురమైనట్టి స్థితిలో బ్రతుకచుతురు వారు, బాసురమైనట్టి స్థితిలో బ్రతుకచుతురు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నా. ముఖ్యంగా దేవుని మహాకృపను బట్టి ఈ గొప్ప కార్యమును తలపెట్టిన మరి ఖమ్మం జిల్లాలో బైబిల్ మిషన్ పక్షంగా గొప్ప పరిచయం చేస్తున్న కార్యం మన్నాత అయ్యగారికి, అలాగే వారి తల్లిదండ్రులు రెవరెండ్ రాజారావు గారికి, అమ్మకు, అలాగే వారి సహోదరులకు, కార్యం బ్రదర్స్ అందరికీ, వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నా. నా వలే అనేక మంది సేవకులు సేవకురాళ్ళు కూడా ఈ 40 దినాలు మీతో 40 అధ్యాయాల గురించి ధ్యానిస్తూ ఉండగా మరి వారందరికీ నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నాకు ఇవ్వబడిన 3వ అధ్యాయం గురించి కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నా. నేను వాక్యంలోకి రాకముందు 2-3 మాటలు జ్ఞాపకం చేస్తా. ప్రియమైన దేవుని పిల్లలారా, నిర్గమకాండము చాలా ఉన్నతమైన గ్రంథం. బైబిల్ గ్రంథములో మానవ యొక్క జీవితములకు అవసరమైన ప్రతిదీ ఈ గ్రంథములో మీరు సంపాదించుకోవచ్చు. దేవుని గురించి తెలుసుకోవాలన్నా, సాతాను గురించి తెలుసుకోవాలన్నా, దేవునికి ఆలోచన తెలుసుకోవాలన్నా, సాతానిక కుయుక్తి తెలుసుకోవాలన్నా ఈ గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది. దీంతోపాటు మనల గురించి మనం తెలుసుకోవడానికి, లోకం గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం మనకు ఎంతో దోహదపడుతుంది అని మీకు మనవి చేస్తున్నా. మోషే సకల విద్య ప్రావీణుడు అని వాక్యం సెలవిస్తుంది. కానీ తన సకల విద్య ఎక్కడ ప్రదర్శించలేదు. ఆయన ఇశ్రాయేలు నడిపించడానికి అరణ్య మార్గంలో 40 సంవత్సరములు పట్టినప్పటికీ ఎక్కడ కూడా తన విద్యను ప్రదర్శించలేదు. మారా దగ్గర కానీ, ఎర్ర సముద్రం దగ్గర కానీ, యుద్ధము అమాలేకుల దగ్గర కానీ ఎక్కడ కూడా మోషే తనకున్న జ్ఞానాన్ని వాడలేదు. కానీ 5 ధర్మశాస్త్ర గ్రంథములను, పంచ గ్రంథములు రాయడానికి ఆయన ధర్మశాస్త్రములు రాయటం కొరకు తన జ్ఞానాన్ని, ఆత్మ నింపుదల సహాయం అందుకొని రాసినట్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నిర్గమకాండము అలాంటి గొప్ప గ్రంథము. ఆయన రాసిన 2వ గ్రంథము వాక్య గ్రంథములు అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ నిర్గమకాండము, నిర్గమము అనగా విమోచన అని గడిచిన దినములలో ఇతర అయ్యగారులు కూడా మీకు తెలియజేశారు. కనుక ఈ గ్రంథానికి విమోచన గ్రంథము అని కూడా నామకరణం చేయొచ్చు. ఈ విమోచన గ్రంథములో అతి ప్రాముఖ్యమైన దేవుని విమోచన సంఘానికి ఈరోజు ఈ అధ్యాయంలో అనగా 3వ అధ్యాయం మనకు కనపడడం ఒక ఆశీర్వాదకరం. ఎందుకంటే ఈ గ్రంథములోనే మూలము గమనించండి, 2 పదములు కనపడుతున్నాయి, లేకపోతే 2 మాటలు కనపడుతున్నాయి. 2 కథలు కూడా నేను చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే దేవుడు దిగొచ్చుట, రెండవది మనుషులతో సహవాసం చేయుట. దేవుడు దిగొచ్చుట, మనుషులతో నరులతో సహవాసం చేయుట, ఇది నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఎడల సంపూర్ణంగా నెరవేర్చబడింది.
దానికి సాదృశ్యమైన ఈ గ్రంథమే నిర్గమాకాండం. అందుకే దీనికి విమోచన గ్రంథం అని పేరు, మోషేకి విమోచనకుడు అని పేరు, అలాగే యేసు ప్రభుకి రక్షకుడు విమోచకుడు అని పేరు. ఆ సంపూర్ణత ప్రభులో నెరవేర్చబడింది. కనుక ఈరోజు ఈ గ్రంథములో ఉన్న 3వ అధ్యాయము దానికి గొప్ప ప్రాముఖ్యత ఇచ్చే అధ్యాయము అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు దేవుడు దిగు రావాలి అని ప్రశ్న వేస్తే నిజంగానే మనకి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుడు ఎందుకు దిగి రావాలి, ఎందుకు మనుషులతో సహవాసం చేయాలి అని అడిగితే, దేవుడు ఎందుకు దిగి వచ్చాడు అంటే మన పాపములో ఉన్న మనలను విమోచించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. అలాగే నిర్గమకాండములో కూడా దేవుడు దిగి వచ్చి మనుషులతో సహవాసం చేయడం బట్టి మనుషులు ఉన్న పాప ఫలితముల యొక్క స్థితి నుంచి బయటకు రాలేని పరిస్థితి. మీకు ఒక మాట చెప్తాను, పాపము కంటే డేంజరు పాప ఫలితము. పాపములు అంటే మీకు అందరికీ తెలుసు, కానీ పాప ఫలితములు అంటే అర్థం ఏంటి? పాప ఫలితములు అంటే విసుగు, చింత, నిరాశ, అనిశ్చయత, ఇవన్నీ ఆ భీతి, భయము, ఇవన్నీ పాప ఫలితములే. ఇవి ఎందుకు పాపము కంటే డేంజరు అని నన్ను అడిగితే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పాపము నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది, కానీ పాప ఫలితములు అసలు నేను దేవుని దగ్గరికి రానివ్వదు. చింత, నిరాశ, నిరీక్షణ లేని స్థితికి దిగజారి చేస్తుంది. కనుక దేవుని సన్నిధిలో కానీ ప్రార్థనలో కానీ ఆయన పాదాల దగ్గరికి తిరిగి రానివ్వదు. రానివ్వకపోతే విమోచకుడు విమోచించలేడు. ఆదామవ్వలు పాపం చేసి పారిపోలేదు, ప్రభు దగ్గరికి పశ్చాత్తాపడి అక్కడే దిగులుగా నిలబడ్డారు. కనుక దేవుడు వారిని క్షమించి తిరిగి వారిని రక్షించడానికి వాగ్దానం చేశాడు. అందుకే ఈ 3వ అధ్యాయం వాగ్దానముల అధ్యాయం, దీవుల అధ్యాయము, ధన్యతల అధ్యాయము అని జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు పాప ఫలితముల యొక్క భారము ఇంత భయంకరంగా ఉండడానికి ఒక కారణం ఏంటో తెలుసా? 430 సంవత్సరములు వారి ప్రార్థన దేవుని చేరకపోవడమే కారణం. అదే పాపము కాదు, పాప ఫలితములు ఉండిపోయారు. పాప ఫలితం అనబడిన బానిసత్వం ఉండిపోయారు. అది కారణం. వారి బానిసత్వము, వారి నిరాశ, వారి యొక్క కృంగుబాటు, వారి యొక్క చింత, వారి యొక్క దుఃఖము, వారి యొక్క బలహీనతలు ఎంతవరకు తీసుకెళ్ళి అంటే వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి 430 years, 430 సంవత్సరాలు పట్టిందంటే సాధారణ విషయం కాదు. అంటే వారి ప్రార్థన కప్పు దాటట్లా చేయట్లేదా? కాదు. చివరికి 2వ అధ్యాయం చివరిలో మీరు చూస్తే వారి మూలుగు దేవుని సన్నిధికి చేరింది. ఎప్పుడైతే వారి మూలుగు దేవుని సన్నిధికి చేరిందో, ఎప్పుడైతే వారి మొర దేవుని సన్నిధికి చేరిందో, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని దేవుడు తన ప్రజల జ్ఞాపకం చేసుకొని తన ప్రజల యొక్క శ్రమను మరొకసారి ఆయన చూచుచు వారిని విమోచించడానికి దిగి వచ్చేసాడు. అదే ఈ గ్రంథం యొక్క మూలము. అదే యేసు ప్రభు యొక్క ఈ లోకాన్ని జన్మించే కారణము. అదే యేసుక్రీస్తు సంఘమును విమోచించడానికి కారణమైపోయింది. యేసు అన్న నామకరణం కూడా అదే కారణమైపోయింది. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ ప్రాముఖ్యమైన అధ్యాయంలో నుండి, ఈ ప్రాముఖ్యమైన గ్రంథముల నుండి కొన్ని సంగతులు మీతో పంచుకొని ఆశిస్తున్నా. కనుక 3వ అధ్యాయంకి వచ్చేద్దాం. 3వ అధ్యాయం గురించి 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అని అడిగితే, మొదటి 2 అధ్యాయాలలో మనుషులు దేవుని కొరకు చేసే ప్రయత్నములు, లోకములో ఉన్న శత్రువులు దేవుని ప్రజల ఎడల చేస్తున్న ప్రయత్నములు, అలాగే మనుషులు దేవుని సన్నిధిలో మొరపెట్టే విధానము కనపడుతుంది. అలాగే లోకస్తులు దేవుని ప్రజలను శిక్షించే విధానం కనపడుతుంది. వారు ప్రబలుచున్న దేవుని యొక్క కార్యము కనపడినప్పటికీ దేవుని పని ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఈ 3వ అధ్యాయంలోనే. దేవుడు సంపూర్ణంగా మానవులు ఏం చేయాలో తన ఉద్దేశాన్ని బయలుపరిచింది ఈ 3వ అధ్యాయంలోనే. అందుకే 3వ అధ్యాయం చాలా చాలా ప్రాముఖ్యమైనది అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఈ 3వ అధ్యాయంలో నుండి నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నా. ధన్యతలు కలిగిన ఈ అధ్యాయంలో నుండి, దీవెనకరమైన అధ్యాయంలో నుండి, దైవ ప్రత్యక్షత కలిగిన ఈ అధ్యాయంలో నుండి కొన్ని సంగతులు జాగ్రత్తగా నేర్చుకుందాం. మరొకసారి మీ గ్రంథాలు చూడండి. ఈరోజు నాకు ఇవ్వబడిన పాఠము మరి మోషే ఉపవాసప్రాంతం 3వ దినము గనుక 3వ అధ్యాయం. 3వ అధ్యాయము నేను 14 వచనం చదువుతాను. జాగ్రత్తగా మీరు చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని నీ ఇశ్రాయేలుతో చెప్పుమనెను.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపుడును ప్రేమ కలిగిన మా తండ్రి, నీ మహిమ రూపమును సంఘము అద్దెవేయుట కొరకే మానవ రూపం ధరించుకొని లోకానికి వచ్చిన దేవ, నీ మహా మనోహరమైన రూపంలోకి మేము మలచబడినట్లు సిలువలో మా కొరకు కాచిన రక్తము చేత మమ్మల్ని శుద్ధి చేసి పాపము పాప ఫలితం నుండి విమోచించి ఇశ్రాయేలుని ఎలా అయితే పాలుతేని ప్రపంచ దేశాన్ని నడిపించావు, మమ్మలను ఈ ఐగుప్తు అనబడి ఈ లోకములో నుండి నాయన నూతన నిశ్చయం అనబడే పాలుతేని ప్రపంచు మహిమలోకములకు మమ్మల్ని ప్రవేశింప చేయడానికి నాయన నీ రక్షణలో పాలు భాగస్తులై నీ యొక్క గుణలక్షణం సంపూర్ణ ఎత్తివేసుకొని మేఘమిక ధన్యత మాకు అందించమని, నీ ప్రత్యక్షతను బట్టి మేము నీ రూపధారులుగా మార్చబడి ధన్యత అందించమని, యేసునామ దారులుగా మేమందరం ఈ లోకంలో జీవించడమే కదా అనేకులను మలుచుకొని మీరు ఆకర్షితపడి ధన్యత అందించమని యేసునామములో విమోచకుడిని యేసునామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరూప లక్షణములు దేవుడికి అద్దివేసి తన రూపంలో మలుచుకొని మేఘమెక్క ధన్యత దేవుడు ఈ వాక్య ద్వారా మీ ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక, ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి అని మీకు మనవి చేస్తున్నా. ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే ఉపవాస ప్రార్థనలలో చాలా ప్రాముఖ్యమైన ధ్యానం ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా. పాత నిబంధనలోని అతి ప్రాముఖ్యమైన అధ్యాయం, పాత నిబంధన అంతటిలో అనగా దాదాపు 39 గ్రంథములలో అతి ప్రాముఖ్యమైన అధ్యాయము 3వ అధ్యాయం నిర్గమకాండము అని మనవి చేస్తున్నా. ఈ శ్రేష్టమైన అధ్యాయం ఎందుకు ఇంత ఘనమైంది అనడానికి ఈ అధ్యాయంలో దైవ ప్రత్యక్షత కనపడుతుంది. అది గొప్పతనం. దేవుడు ఆదామును విడిచి వెళ్ళిపోయిన సహవాస స్థితి నుండి తిరిగి మరలా ఆదాముతో దేవుడే దిగొచ్చి సహవాసం చేయడానికి నరులు ఎంచుకున్నబడిన దైవ ప్రత్యక్షత కలిగిన స్థితి ఇదిగో ఈ అధ్యాయంలో కనపడుతుంది. గనుక ఈ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది అని మీకు మనవి చేస్తున్నా. దైవ సహవాసం కలిగిన అధ్యాయం ఇది. ఈ అధ్యాయములో మనం ఒక్కొక్క అనుభవం చూస్తే మొదటి 6 వచనములలో దేవుడి యొక్క ప్రత్యక్షత సంఘం ఎడల ఎలాంటి విధానములో కనపడుతుందో మనం చూడొచ్చు ఈ అధ్యాయంలో. అలాగే ఈ అధ్యాయంలో ఏ దేవునికి ప్రత్యక్ష యొక్క కారణం ఏంటి అని 7, 8, 9 వచనాల్లో చూడొచ్చు. ఈ అధ్యాయంలో 10 నుంచి కొన్ని వచనాల క్రిందకు వెళ్తే దేవుని ఉద్దేశం ఏంటి అసలు ఈ ప్రత్యక్షతకు ఆ మాటలు కనపడతాయి. మోషేని ఎలా ఎన్నుకొని దేవుని సంఘమును విమోచించడానికి కారకుడుగా చేశాడు, విమోచకుడు చేశాడు, రక్షకుడు చేశాడు మీకు కనపడుతుంది. అలాగే దేవుని ప్రత్యక్షత బట్టి కలిగే ప్రతిఫలం ఏంటి, దీవెనేంటి ఈ అధ్యాయంలో కనపడుతుంది. ఒక్క మాట చెప్పాలంటే దైవ ప్రత్యక్షత కలిగిన అధ్యాయము సంఘమునకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని పిల్లల దైవజనులు దేవదాసాయి గారు ఒక అన్న మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, దేవుడు ఒక్కసారైనా మీరు చూడకపోతే, దేవుని స్వరం ఒక్కసారి వినకపోతే మేఘమెక్కలేము అన్నారు. మరి చాలా మందికి ఒక ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు కనపడతాడా, దేవుడు మాట్లాడతాడా, దేవుని సహవాసము మనుషుడు చేయగలడా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఈ అధ్యాయం ప్రారంభంలో మీరు చూస్తే మోషే మిద్యానులో హోరేబు దగ్గరికి ఆకాశములో గమనించండి ఒక కొండ పైన వెలుగు కనపడడం చూశాడు. తన మందని మేపుకుంటూ ఏంటి ఈ అగ్ని, ఏంటి ఈ వెలుగు అనుకుంటూ వెళ్ళాడు. అక్కడ అంతకి ఒక పొద కనపడింది. అది మండుచుంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు. మీకు తెలిసిన మాటే. ఇంకా దగ్గరికి వచ్చాడు. అద్దరికి వెళ్ళి చూద్దాం పదండి ఏంటి వింత చూశాడు. దగ్గరికి రాగానే ఆయన కనపడిన మాట ఏంటో తెలుసా? ఆయనకు వినపడింది ఒక స్వరం, దైవ స్వరం వినపడింది. మోషే మోషే, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైంది, నీ కాళ్ళకున్న చెప్పులు తీసేయి. ఎందుకు ఈ మాట ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను తెలుసా? దూరం చూసినప్పుడు వెలుగే, దగ్గరికి రాగానే అతనికి ఒక వింత అనుభవం కనపడుతుంది. పొద కనపడుతుంది కానీ అగ్నిలో కాలిపోవట్లేదు. ఏంటి వింత? ఈ వింతకి ఇంకా సమీపం వచ్చేసరికి ఆయన కనపడిన అనుభవం ఏంటో తెలుసా? దేవుని స్వరం వినడం. ఈరోజు ఇదే నేర్చుకోవాలి మనం. దేవునికి సమీపమయ్యే కొలది ఆయన స్వరం వింటాం. ఇంకా సమీపం కొలది ఆయన ప్రత్యక్షతకు వచ్చేసింది. మోషే ఇక్కడ స్వరం విన్నాడు కానీ సినాయి పర్వతం మీద దేవుని ముఖాముఖిగా చూసే అనుభవంకి వచ్చేసాడు. ఆయన స్థితి గమనించండి, 3వ అధ్యాయం నుండి 32వ అధ్యాయంకి వచ్చేసరికి మారిపోయింది.
మీరు అనుకోవచ్చు, దేవుడు కనపడతాడా, మాట్లాడతాడా? కరెక్ట్, కనపడతారు, మాట్లాడతారు. యేసయ్య సహవాసం లేకపోతే మనుష్యుడు తిరిగి దైవలోకంలోకి వెళ్ళే అవకాశం లేదు. దైవ సహవాసం చాలా అవసరం. కేవలం వాక్య సహవాసమే కాదు, కేవలం దర్శన సహవాసమే కాదు, లేదా ఇంకేదైనా వరమే కాదు. కానీ గమనించండి, దైవ ప్రార్థనలో సన్నిధిలో కూర్చోవడమే కాదు, కానీ దైవ సహవాసంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది ఈ అధ్యాయం మనకు అదే మాట్లాడుతుంది. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే ఈ పొద దగ్గర నుంచి ఎంతవరకు వెళ్ళిపోయాడు అని అడిగితే, ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అంత అంతస్తుకు రావడానికి కారణం ఏమైపోయింది అంటే, మోషే యొక్క భక్తి పెరిగింది. దైవజనులు అయ్యగారు అన్నారు, సీనాయి పర్వతం మోషేతో పాటు తన బ్రతుకు కూడా ఎక్కింది. బ్రతుకుల్లో మార్పు వచ్చేసింది. ఒకప్పుడు పారిపోయి వెళ్ళిపోయిన మోషే ఇప్పుడు యెహోవాగా దేవుడు తనను, మోషేని గమనించండి, ఇశ్రాయేలు ప్రజల విషయంలో నాయకుడే కాదు, ఫరోకి దేవుడిగా నిలబెట్టి అక్కడ పంపించడం కనపడుతుంది. ఒక చిన్న యేసయ్య వలె మోషే తయారైపోయాడు. సీనాయి పర్వతం నుంచి దిగేటప్పుడు ప్రజలు చూసి వారు ముఖాలు ఆశ్చర్యపడిపోయారు. మోషే ముఖం చూసి, మోషే మోషే నీ ముఖాన్ని చూడలే. కారణం ఏంటంటే, నువ్వు ముఖాన్ని ముసుగు వేసుకో, అంత వెలుగు ఆయన ముఖాన్ని ప్రకాశిస్తుంది. కారణం ఏంటంటే, దేవుని సహవాసం యొక్క దీవెన అని జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు నా ప్రాముఖ్యమైన వాక్యం ఏంటంటే, చూడండి మరొకసారి 14 వచనంలో ఏం రాయబడిందంటే, మోషేతో ప్రభు అన్న మాట. మోషేతో ప్రభు ఏమన్నాడు? మోషే అడిగాడంటే, మోషే అడిగిన మాట ఏంటంటే, ప్రభువా, ఇది పరిశుద్ధ స్థలం అని నేను తెలిసాను, అందుకే నా తల క్రిందకు పెట్టాను, నీ ముఖం చూడలేకపోతున్నాను, నీ పాదాల దగ్గర సాష్టాంగపడి నమస్కరిస్తున్నాను. నువ్వు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని నాకు తెలుసు, నీవే యెహోవావి అని నాకు తెలుసు అని ఆయన తన సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర పడి చింతపడి పశ్చాత్తపడుతున్న సమయంలో దేవుణ్ణి అడిగిన ఒక మాట ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకి నేను కనపడ్డానని చెప్పు అంటున్నావు, కానీ నీవు ఎవరివని నేను చెప్పాలి? ఏమని చెప్తే వాళ్ళు నేను యెహోవాను చూశానని నమ్ముతారు, నేను దేవుని చూశానని నమ్ముతారు? నేటి కాలంలో చాలా మందికి ఇదే, దేవుని మేము చూసాము అంటే నమ్మని క్రైస్తవులు అనేక మంది ఉండడం దుఃఖకరం. దేవుడు కనపడతాడా, దేవుడు మాట్లాడతాడా, దేవుడు అదృశ్యుడండి అనే మాటలు కనపడుతున్నాయి. కానీ ఈరోజు నా వాక్యం అందుకే జాగ్రత్తగా వినాలి. మోషే ఉపవాస ప్రార్థన చేసే మీరు ఈ 40 దినాలు మీరు ప్రార్థిస్తే ఈ అంశం మీద ఖచ్చితంగా ఈ 40 దినాలు పూర్తయ్యేసరికి దైవ ప్రత్యక్ష అనుభవం మీరు రుచి చూడగలుగుతారు. మీకు మనవి చేస్తున్నా. ప్రియమైన దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశకాండం 4:32 వచనంలో చూస్తే అక్కడ ఒక ప్రత్యేకమైన సంగతి రాయబడింది. దేవుడు ఈ భూమిని సృజించిన మొదలుకొని ఆకాశం ఈ దిక్కు నుండి ఆకాశం ఆ దిక్కు వరకు ఈ భూమి మీద ఇంతకంటే గొప్ప కార్యం ఏమైనా ఉన్నదా అనే ప్రశ్న ఏంటో తెలుసా? ఒక దేవుడు పొద ద్వారా, అగ్ని ద్వారా నరుడితో మాట్లాడటం అంటే, ఈ భూమి మీద అద్భుతముల కంటే అద్భుతం ఏంటంటే దేవుడు దిగొచ్చి మనుషులతో మాట్లాడటం. నిజమే, ఇది మహా అద్భుతము. దైవ సహవాసం అద్భుతముల కంటే గొప్ప అద్భుతము. గమనించండి, ఒక చనిపోయి బ్రతికిన వాడి కంటే గొప్పది దైవ సన్నిధి యొక్క ప్రకాశత, ప్రత్యక్షత యొక్క అనుభవం కలిగి ఉండడం. ప్రియమైన దేవుని పిల్లలారా, దీని మీదే బైబిల్ యొక్క మూల విశ్వాసము సిద్ధపరచబడింది. అందుకే దైవజనులు రాసిన కీర్తనలో మనకేనంటే, దేవుడు కనపడి మాట్లాడిన అనుటయే ఈ మిషన్ యొక్క విశ్వాసము అని రాయబడింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే అడిగిన ప్రశ్న ఏంటంటే, నీవు ఎవరు అని చెప్పాలి? ఈ అధ్యాయంలో మరొక గొప్పతనం ఏంటో తెలుసా? చాలా విలువైన సంగతి ఏంటో తెలుసా? ఆ విలువైనది ఏంటంటే, దేవుడు ఇప్పుడు వరకు వేల సంవత్సరాల నుంచి మానవుడు సృష్టించి ఆదాము కూడా ఆయన ఎవరు ప్రత్యక్షపరచుకుని నామము, కానీ మొట్టమొదటిసారిగా మోషేకి తన నామాన్ని బయలుపరుచుకున్న అధ్యాయం ఇది. అందుకే ఇంత గొప్పది అంటున్నాను. దేవుని నామం బయలుపరచబడింది. ఆయన ఏమని బయలుపరుచుకున్నాడో తెలుసా? తాను ఇప్పుడు 14 వచ్చేది చదువుకున్నాం. నేను ఉన్నవాడను, నేను అనువాడను. ఈ ప్రత్యక్షత ఎంత ప్రాముఖ్యంతో చూడండి. నేను ఎవరు అని చెప్పాలి అని మోషే అడిగితే, మోషేకి దేవుడు ఇచ్చిన జవాబు ఏంటంటే, నేను ఉన్నవాడను, అనువాడను చెప్పు. ఉన్నవాడు అంటే అర్థం ఏంటి?
నేను ఉన్నాను కనుక మీతో కనపడి మాట్లాడుతున్నాను. కాబట్టి నేను ఉన్నాను అని మీకు అర్థమవుతుంది. అంటే నేను కనపడేవాడిని అని చెప్పు. నేను అంటున్నాను కనుక మీకు వినపడుతుంది. నేను మాట్లాడేస్తున్నాను కనుక మీరు వింటున్నారు కనుక నేను అనువాడను అంటే మాట్లాడేవాడని చెప్పు. ఒక్క మాట చెప్పాలంటే మోషేకు ప్రభు ఏమని బయలుపరుచుకున్నాడు తెలుసా? నేను కనపడే దేవుడను, ఉన్నవాడను. నేను మాట్లాడే దేవుడను, అనువాడను. నేను కనపడతాను, మాట్లాడతాను. ఎంత గొప్ప సంగతి! ఒకరోజు సీనాయి పర్వతం మీద దేవుడు దిగొచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు, ఆ ధూమములు చూసి ఆ శబ్దములు విని, భయంకరమైన ఆ అగ్ని యొక్క అనుభవాన్ని చూసి ఆ శబ్దం విని ఇశ్రాయేలు ప్రజలు పరిగెడుతుంటే మోషే ఆగండి, ఎక్కడ పరిగెడుతున్నారు? దేవుడు మీ కొరకే దిగొచ్చాడు, రండి అంటే వాళ్ళు అంటారు, ప్రభువా మోషే మేము మిమ్మల్ని చూసి, ప్రభుని చూసి మేము బ్రతకలేము. ఆ శబ్దం విని మేము తట్టుకోలేము. మోషే నువ్వు వెళ్ళి ప్రభుతో మాట్లాడు. లేదు ప్రభు ఎందుకు దిగొచ్చారు తెలుసా? మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని పరీక్షించడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి, మిమ్మల్ని పాపలను విమోచించడానికి ప్రభు దిగొచ్చారు, రండి అంటే వారు భయపడి పారిపోయారు చూడలేక. మరి ప్రజలైతే పారిపోయారు కానీ మోషే పారిపోలా. మోషే సీనాయి కొండ ఎక్కి 40 దినములు ప్రభుతో ముఖాముఖ మాట్లాడినట్లు కనపడుతుంది. మరి ఇదే బైబిల్ గ్రంథములో కొన్ని చోట్ల ఇలా రాయబడిందండి. ఇదే బైబిల్ గ్రంథములు, ఇదే నిర్గమకాండములు, ఇదే మోషే అనుభవంలో చూస్తే 33:20 చూస్తే ప్రభు లేకపోతే దేవుడు మోషేతో అన్న మాట ఏంటి తెలుసా? మోషే ఏ నరుడు, లేకపోతే మోషే నీవు నా ముఖం చూడలేవు, నువ్వు చూడదాలే మోషే, ఏ నరుడు చూసి బ్రతకలేడు మోషే. మరి ఈ మాటకి ఏం చెప్తారు? యోహాను సువార్త 1:18 చూస్తే ఎప్పుడును ఎన్నడును ఎవరును దేవుని ముఖం చూడలేదు, ఆయన రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు తప్ప. దేవుణ్ణి ఎలా చూడగలుగుతున్నాము? ప్రకటన గ్రంథములో యోహాను ఉన్నాడు. ప్రభు మహిమ రూపం ధరించుకొని దిగిరాగానే చచ్చిన వాడు వలె ఆయన చూడలేక పాదాల మీద పడిపోయాడు. దీని గురించి ఏమంటారండి? ప్రభువే చెప్పిన మాట ఏంటంటే మోషే ఏ నరుడును చూసి బ్రతకలేడు, ఎప్పుడును ఎన్నడును ఎవరును చూడలేదు అనే మాట యోహానే రాశాడు. ఆ యోహానే ప్రకటన గ్రంథములో ప్రభును చూడలేక చచ్చిన వాడు వలె ఆయన పాదాలు పడితే ప్రభు భుజాన తట్టాల్సి వచ్చింది, భయపడకు అని. ఈ విషయంలో మీరేమంటారు అంటే జాగ్రత్తగా మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విషయంలో ఏం తెలుసుకోవాలి మనము అని అడిగితే ఒక మాట చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే దేవునితో సహవాసం చేసే అనుభవం దినదినం పెరుగుతుందని చెప్పాను. గమనించండి, పొద ద్వారా దేవునితో సహవాసం ఉన్న మోషే చివరకు వచ్చేసరికి 33 వచ్చేసరికి ఎంత సహవాసం అంటే మోషేను లేకపోతే దేవుడు మోషే ముఖాముఖం మాట్లాడుతుంటే ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు ముఖాముఖ మాట్లాడుతున్నప్పుడు పాలెంలో ప్రజలందరూ చూస్తున్నారు. వారి ద్వారం దగ్గర చేతులు జోడించి సాష్టాంగపడి నమస్కరిస్తున్నారు మోషేను దేవుని చూస్తూ దూరం నుంచి. ఈ ప్రత్యక్ష గుడారములో దేవుడు మోషే మాట్లాడడం కనపడుతుంది. అంతే 33:11 ఈ మాట రాయబడింది. మోషే దేవుడు ముఖాముఖ ఒక స్నేహితుడు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ మాట్లాడట్లేదా? ఇది దేవుని దూత అంటే దేవుడు కాదా? నేనే దేవుడను అని 3 చెప్పలేదా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని ఆయన ప్రకటించుకోలేదా? బైబిల్ గ్రంథములో హానోకు దగ్గర చూసుకోండి, ఆదాము దగ్గర తీసుకోండి, అనేక మందికి దైవ సహవాసం లేదా? దేవుని వాడు చూడలేదా? హానోకు పాపం క్షమించండి, ఆదాము పాపం చేయకముందు దైవ సహవాసం లేదా? ప్రతి చల్లపూట దేవునితో మాట్లాడలేదా? హానోకు దాదాపు 300 సంవత్సరాలు ఆయన బ్రతుకు 360 ఏదైతే 300 సంవత్సరాలు ప్రభుతో నడవలేదా? అబ్రహాము సింధూర వనములో తన గుడార ద్వారం కూర్చున్నప్పుడు ఆయన కన్ను తెరిచి చూసినప్పుడు యెహోవా అతని ప్రత్యక్షం అవ్వలేదా? ఆయన తెరి చూసినప్పుడు 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆయన కనపడలేదా? యాకోబుని తీసుకోండి, పెనియేలు అని పేరెందుకు వచ్చింది? ఆ రోజు రాత్రంతా యెబోకు దగ్గర పోరాడినప్పుడు గమనించండి, దేవుని ముఖం చూశాను అని అనే కదా సంతోషం, ఆయన బ్రతికాననే కదా ఆయన ఆ రాతి మీద నూనె పూసి పెనియేలు అని ఈ స్థలముకు పేరు పెట్టాడు. బైబిల్ గ్రంథములో ఇలాంటి ఎన్ని చూపించవచ్చు. మోషే కూడా దేవుని ముఖం చూశాడు, దేవునితో మాట్లాడాడు కనుక మోషే నువ్వు నిలబడింది పరిశుద్ధ స్థానం, ఎందుకంటే దేవుడు ఎక్కడ నిలబడితే అది పరిశుద్ధమైంది. చెప్పులు ఎందుకు తీయమన్నాడు? లోకము ప్రక్కన పెట్టు,
ఎందుకు సాష్టాంగ పడితే ఒప్పుకున్నాడు? అదే ప్రకటన గ్రంథములో యోహాను దూత పదాల మీద పడితే ఎందుకు ఒప్పుకోలేదు? దూతలు ఎప్పుడు కూడా ఆరాధనక నమస్కారమును ఒప్పుకోరు. కానీ మోషే సాష్టాంగ పడినప్పుడు దేవుడు అంగీకరించాడు. దేవుడు మాత్రమే అర్హుడు ఆరాధనకి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, మరి ఏం జరిగింది? 33వ అధ్యాయంలో మీరు జాగ్రత్త చూస్తే 18వ వచనంకి వచ్చేసరికి మోషే సహవాసం పెరిగి ఎంతవరకు వెళ్ళిందంటే, మోషేనే దేవుని అడుగుతున్నాడు, దేవా దేవా నీ మహిమ నాకు చూపించవా? 33:18. అప్పుడు ప్రభు ఏమన్నారో తెలుసా? మోషే మోషే, ఎవను కనికరించాలో, ఎవను కరుణించాలో, నీకు కావాలంటే నా ప్రేమతో చూపిస్తాను, నీకు కావాలంటే నా దయను నీకు చూపిస్తాను, కానీ నా మహిమంతా చూడలే మోషే. ఇదిగో నా వెనుక భాగం మాత్రమే, నా హస్తం తోడుకుంటే చూడగలవు, నువ్వు నా ముఖం చూసి బ్రతకలే మోషే. అప్పుడు చెప్పిన సందర్భంలో అన్న మాట ఏంటంటే, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు మోషే. అంటే దాని అర్థం ఏంటంటే, మోషే దేవుని సంపూర్ణ మహిమను చూడాలి ఈ నరనేత్రములతో కోరుకుంటే నరనేత్రముతో అసాధ్యమైన పని. అందుకే సంపూర్ణ మహిమ పరలోకంలో చూస్తాను అయ్యగారు అన్నారు. నీ సముఖమున ముఖము చూచుచు వాసం చేస్తే అప్పుడు ఎట్లుండును అంటే, ఇప్పుడు ప్రభును చూడలేదా? చూశాడు. దేవుడు కనపడి మాట్లాడతాడు. ఆయన సూక్ష్మ ప్రార్థన నేర్పించిన అందరికీ ఆయన దేవా నా కనపడము, నాతో మాట్లాడిన అనుభవించి అనేక మందికి ఇట్టి అనుభవాన్ని పంచిన ఆయనే దేవుని ఇక్కడ చూస్తూ అనేక అనుభవాలు కలిగిన ఆయన సంపూర్ణ దేవుణ్ణి మహిమలోకంలో చూస్తానని ఆయన రాసిన కీర్తన అని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మోషే అడిగింది ఏంటంటే, ప్రభు చూడట్లేదని కాదు, ప్రభు చూస్తున్నాడు. కానీ ఆయన భక్తికి ఆయనకున్న స్థితికి తగ్గట్లుగా గమనించండి, ప్రభు కనపడి మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు జీవితంలో చూస్తే అనేక సందర్భాలలో యేసు ప్రభు తన దైవత్వాన్ని ప్రదర్శించడానికి అనేక సందర్భాలు కనపడుతున్నాయి. కొన్నిసార్లు ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు చూడలేకపోయారు. కానీ చాలా కాలము 33 సంవత్సరాల్లో ఎక్కువ శాతం 99% ఆయన నరుడుగానే ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన రూపాంతర కొండ మీద చూసినప్పుడు ఆయన మహిమ చూసి తట్టుకోలేమండి. ఆయన పునరుద్ధాన మహిమ ఏ శిష్యుడు చూడలేకపోయాడు. కానీ ఈరోజు ఒక మాట చెప్తాను. ఒకరోజు ఆయన శిష్యులతో కూర్చొని ఆరోహణమయ్యే సమయంలో యోహాను సువార్త 14 వచ్చే మీరు మొదటి నుంచి కొన్ని వచ్చిన చదవండి, 10-11 వచ్చినాలు. మొదటి వచ్చిన ఆయన అంటాడు, మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. అంటే తండ్రి యందు విశ్వాసం ఉంచాలంటే దేవుడైతే యేసు ప్రభువు యందు కూడా విశ్వాసం ఉంచండి అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే మీ హృదయాలు కలవరపడుతున్నాయి కనుక. 6వ వచనంకి వచ్చేసరికి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నేనే. 7వ వచనంకి వచ్చేసరికి గమనించండి, ఫిలిప్ అడుగుతాడు, తండ్రిని ఎలా చూస్తావు, మాకు ఎలా గుర్తుపడతావు? ఫిలిప్ ఇదేంటి మాట్లాడుతున్నావు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, నేను తండ్రి ఏకమై ఉన్నా. చూడండి ఎంతది. ఇప్పుడు ప్రభుని చూస్తే ఎవరిని చూసినట్లు? దేవుణ్ణి. ఆయన దైవత్వం ఉన్నది, నరుడుగా కనపడుతున్నాడు. ఎలా అయితే నరుడుగా తగ్గించుకుని లోకాన్ని కనపడుతున్నాడో, అంతగా దైవత్వం కలిగి ఉందో, ప్రతి పాపిని రక్షించడానికి ఆయన నరుడికి లోకానికి వచ్చిన ఆయన నీ దర్శనమును, నీ ప్రత్యక్షతను ఆయన తగ్గించుకొని మహిమను నీ స్థితిని బట్టి కనపడి మాట్లాడి బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే దినదినము ఎలాగైతే చివరికి వచ్చేసరికి దేవుడు మోషే కలిసి నడిచే అనుభవంకి వచ్చేసింది. ఇశ్రాయేలుతో రాత్రి పగులు అగ్నిస్తంభంగా దేవుడు నడవాల్సి వచ్చింది. అంతవరకు వాళ్ళు ఎదిగారు. అలాగే ఈ 40 దిన మోషే ఉపవాస ప్రార్థన ద్వారా ఈ 3వ అధ్యాయంలో సారాంశం ఏంటంటే, ఇదిగో మోషే ఎలాగైతే దేవుని సహవాసం కలిగి ఉన్నారో మనం కూడా కలిగి ఉండండి. ప్రభువు కూడా నాము అలాగే బయలుపరిచే, నేను ఉన్నవాడను అనువాడను, నేను కనపడే దేవుడు, మాట్లాడే దేవుడను. నిజంగా ఆయన ప్రత్యక్షత కలిగిన అధ్యాయము ఈ నిర్గమకాండ యొక్క అనుభవమే. గమనించండి, యేసు ప్రభుయో నెరవేర్చబడింది. యేసు ప్రభు యొక్క అనుభవమే రేపు రాకడలో వధు సంఘము ప్రభుతో కలిసి జీవించే భాగ్యం సంపాదించుకుంటుంది. కనుక అట్టి దీవెన ఆశీర్వాదం మీరు సంపాదించుకొని మేఘమెక్కుదాం. ఈ మోషే సుఖవాసాల ద్వారా అట్టి ధన్యత సంపాదించుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశ్రయించి విమోచించి మేఘమెక్కించే ధన్యత, ఆకర్షించే భాగ్యము దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ దయగల మా తండ్రి, విన్న వాక్యం మా హృదయం భద్రపరిచి వాక్యానుసార ప్రార్థన రక్షితపాటు అందించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.